Hello everyone, I am Aruna Punna, నేను మీ బాటనీ లెక్చరర్. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బాటనీ ఫస్ట్ ఇయర్ లో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ను నేను మీకు ఈ వీడియో క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్ పేరు డిఫరెన్సెస్ బిట్వీన్ రెడ్ ఆల్గే అండ్ బ్రౌన్ ఆల్గే. దీన్నే తెలుగులో ఎరుపు వర్ణ మరియు గోధుమ వర్ణ శైవలాల మధ్య తేడాలు అంటారు. ఈ టాపిక్ పైన ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఈ విధంగా వస్తుంది: డిఫరెన్షియేట్ బిట్వీన్ రెడ్ ఆల్గే అండ్ బ్రౌన్ ఆల్గే. క్వశ్చన్ ఈ విధంగా వచ్చినప్పుడు మీరు రాయాల్సినటువంటి ఆన్సర్ ఈ క్రింది విధంగా ఉండాలి. ఈ ఆన్సర్ లో మొత్తం 4 పాయింట్స్ ఉండాలి. ఒక్కో పాయింట్ కి 1 మార్క్ అలాట్ చేయబడుతుంది. సో ఓవరాల్ గా మీరు రాసేటటువంటి ఆన్సర్ కి 4 మార్క్స్ అలాట్ చేయబడతాయి. ఎగ్జాంపుల్స్ ని కంపల్సరీగా రాయాలి. తెలుగు మీడియం లో క్వశ్చన్ ఈ విధంగా వస్తుంది: ఎరుపు వర్ణ మరియు గోధుమ వర్ణ శైవలాల మధ్య తేడాలను తెలపండి. సో ఆన్సర్ ఇక్కడ ఈ క్రింది విధంగా ఉంటుంది. ఇక్కడ మన టాపిక్ దేని గురించి అంటే ఆల్గే. ఆల్గే అంటే తెలుగులో శైవలము అంటారు. దీన్నే కామన్ గా మనము పాకూరు అంటాం. ఇది ఎక్కడ పెరుగుతుంది అంటే స్టాగ్నెంట్ వాటర్, అంటే నీరు నిలిచి ఉన్నటువంటి ప్లేసెస్ లో పెరుగుతుంది. అదే విధంగా వెట్ రీజియన్స్ అంటే తడిగా ఉన్నటువంటి ప్లేసెస్ లో కూడా పెరుగుతుంది. దీన్ని మనము కామన్ గా ఎక్కడ చూస్తాము అంటే మన ఇంటి ఓవర్ హెడ్ ట్యాంక్ లో ఒకవేళ ఆ ట్యాంక్ కు పైన మూత పెట్టకపోతే ఈ విధంగా నీళ్లన్నీ కూడా గ్రీన్ కలర్ లో మారిపోతాయి. ఇంకా ఎక్కువగా పెరిగితే ఈ సైడ్ కి గోడకు కూడా అంటుకొని పోతుంది. ఇదంతా ఏంటి అంటే ఆల్గే. ఇది కామన్ గా ఏ కలర్ లో ఉంటుంది అంటే గ్రీన్ కలర్ లో ఉంటుంది. మనకు తెలిసి పాకూరు అంటే గ్రీన్ కలర్. అదే విధంగా పాండ్స్, లేక్స్ అంటే చెరువులు, కుంటలలో కూడా మనకి ఈ ఆల్గేని చూడొచ్చు. బాగా ఎక్కువగా పెరిగితే వాటర్ సర్ఫేస్ పైన ఒక తెట్టు లాగా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా కామన్ గా కనిపించేటటువంటి ఈ గ్రీన్ కలర్ లో ఉండేటటువంటి ఆల్గే వీటన్నింటినీ కూడా ఒక క్లాస్ కిందకి చేరుస్తారు. ఆ క్లాస్ పేరు ఏంటి అంటే క్లోరోఫైసి. అంటే క్లోరోఫైసి అంటే ఏంటి? సింపుల్ గా వాటి కింద అంటే ఆ క్లాస్ కింద ఏమేమి ఉంటాయి అంటే గ్రీన్ కలర్ లో ఉండేటటువంటి ఆల్గే ఉంటాయి అని చెప్తాం. అయితే మరి ఆల్గే గ్రీన్ కలర్ లోనే ఉంటుందా అంటే లేదు. కొన్ని రెడ్ కలర్ లో ఉంటాయి, అదే విధంగా బ్రౌన్ కలర్ లో కూడా ఉంటాయి. ఇప్పుడు మన టాపిక్ అదే. మనం కామన్ గా చూసేటటువంటి గ్రీన్ ఆల్గే కాకుండా ఈ రెడ్ కలర్ లో ఉండేటటువంటి ఆల్గేకి, బ్రౌన్ కలర్ లో ఉండేటటువంటి ఆల్గేకి ఈ రెండింటికి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, అవి ఎందుకు రెడ్ కలర్ లో ఉంటాయి అనేది ఇక్కడ మన టాపిక్. ఇక్కడ రెడ్ కలర్ లో ఉండేటటువంటి ఆల్గేకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే పార్పైరా. ఇక్కడ పార్పైరాని ఒక్క పార్పైరాని మనం క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ అడుగు భాగంలో ఒక ముద్దలాగా ఉండేటటువంటి ఒక మాస్ స్ట్రక్చర్ ఉంటుంది. దీన్ని హోల్డ్ ఫాస్ట్ అంటారు, తెలుగులో స్థాపనాంగము అంటారు. ఇది దేనికి యూజ్ అవుతుంది అని అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ హోల్డ్ ఫాస్ట్ ఓన్లీ పార్పైరా కెన్ అటాచెస్ టు ద సబ్స్ట్రాటమ్ టైట్లీ. అంటే ఈ స్థాపనాంగం తోటే ఈ పార్పైరా అనేటటువంటి ఈ ఆల్గే అది ఎక్కడైతే పెరుగుతుందో ఆ ఆధారాన్ని గట్టిగా అంటిపెట్టుకుంటుంది అనమాట. ఈ హోల్డ్ ఫాస్ట్ పైన సన్నగా స్టాక్ లాగా అంటే కాడలాగా ఉండేటటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. అదే విధంగా పలుచగా ఉండేటటువంటి థిన్ బ్లేడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అవి డిసెక్టెడ్ గా అంటే ఇట్లా విభజన చెంది చీలిపోయి పలుచగా ఉండేటటువంటి వెడల్పటి రెక్కల్లాంటి నిర్మాణాలు అని చెప్తాం. వీటినే బ్లేడ్స్ అంటారు. ఇది కామన్ గా ఎక్కడ పెరుగుతుంది అంటే ఓషియన్స్ అంటే సముద్రాల్లో పెరుగుతుంది. మరి ఓషియన్స్ లో ఉన్నటువంటి వాటర్ సాల్ట్ వాటర్ చెప్తాం కదా, అందుకే దీన్ని మెరైన్ అంటారు. మంచి నీళ్ళలో పెరిగితే ఫ్రెష్ వాటర్ అంటారు, అదే ఉప్పు నీళ్ళలో పెరుగుతుంటే దాన్ని మెరైన్ గా చెప్తాం మనం. కాబట్టి పార్పైరా అనేటటువంటిది మెరైన్ ఆల్గేగా చెప్తాం. ఇక్కడ మీకు కనిపించేటటువంటి ఈ ఫోటో ఈ ఓషియన్ అంటే సముద్రం అడుగు భాగంలో మనకి ఈ ఆధారాన్ని అంటి పెట్టుకున్న ఉన్నటువంటి ఈ పార్పైరా ఏ విధంగా గుంపులు గుంపులుగా పెరుగుతుందో మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. నేను ఇందాక మీకు చెప్పాను, కామన్ గా ఆల్గే అనేటటువంటిది గ్రీన్ కలర్ లో ఉంటుంది. గ్రీన్ కలర్ లో ఉండేటటువంటి ఆల్గే అన్నింటినీ కూడా క్లోరోఫైసి అనే క్లాస్ అంటే క్లోరోఫైసి అనేటటువంటి తరగతి కింద చేర్చారు అని చెప్పాను. మరి అదే విధంగా రెడ్ కలర్ లో ఉండేటటువంటి ఆల్గేని మరి ఏ క్లాస్ కింద చేర్చారు అంటే రోడోఫైసి అనే క్లాస్ కిందకి చేర్చారు. మరి మీరు అనుకోవచ్చు ఈ ఆల్గే అనేటటువంటిది ఈ సముద్రాల్లో అంటే ఓషన్స్ చాలా లోతుగా ఉంటాయి కదా, అంత లోపలికి అంత లోతుగా ఎలా పెరుగుతుంది అనేది. ఎందుకంటే ఆల్గే పాకూరు అనేటటువంటిది ఫోటోసింథటిక్ అంటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా వాటి యొక్క ఫుడ్ మెటీరియల్ ని సొంతంగా తయారు చేసుకునేటటువంటి ఆటోట్రోఫ్ అంటే స్వయం పోషకంగా చెప్తాం. అంటే ఆల్గే పెరగాలంటే సన్లైట్ కావాలి. మరి ఆ సన్లైట్ మనకి ఓషియన్స్ లో అంత సముద్రాల లోపల దొరుకుతుందా, మరి అది ఎలా పెరుగుతుంది అనేది నేను ఇక్కడ మీకు చెప్తాను. ఇక్కడ మీకు ఈ ఓషియన్ ని ఒక సైడ్ వ్యూ ద్వారా చూడండి. అంటే ఇక్కడ ఓషియన్ అనేది ఎంత డెప్త్ గా ఉందో మీకు తెలుస్తుంది. ఇది కోస్టల్ రీజియన్, దీన్ని మనం బీచ్ గా చెప్తాము. ఇక్కడ మీరు ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంటే ఈ లాంగిట్యూడినల్ లైన్ ఉంది కదా, ఇక్కడ వరకు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ డెప్త్ ఎంత అంటే 10 మీటర్స్ కంటే తక్కువ. కాబట్టి ఈ రీజియన్ ఏమంటాము అంటే మనం షాలో వాటర్ గా చెప్తాము, అంటే తక్కువ లోతు ఉన్నటువంటి నీటి ప్రాంతము అని చెప్తాం. అదే విధంగా 10 మీటర్ల కంటే ఎక్కువ ఉంటే దీన్ని డీప్ వాటర్ గా చెప్తాం. జనరల్ గా ఆల్గే ఎక్కడ పెరుగుతుంది ఓషియన్స్ లో అంటే సముద్రాల్లో, ఈ మెరైన్ వాటర్ ఉప్పు నీళ్లలో అంటే ఈ షాలో రీజియన్స్ లోనే పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్గే ఇక్కడ ఈ సబ్స్ట్రాటమ్
ఈ అడుగు భాగాన్ని పెరుగుతుంది అనుకోండి, ఈ పైన ఉన్నటువంటి సన్లైట్ ని అది ఈజీగా క్యాప్చర్ చేస్తుంది. అంటే సన్లైట్ అనేది ఈ లోపలి వరకు 10 మీటర్స్ లోపలి వరకు కూడా ఈజీగా వెళ్ళగలుగుతుంది. అదే 10 మీటర్స్ కంటే ఇంకా లోపలికి ఉందనుకోండి, ఈ సన్లైట్ అంత లోపలికి వెళ్ళలేదు. కాబట్టి డీప్ వాటర్స్ లో ఆల్గే కూడా పెరగదు. కాబట్టి ఇది ఓషన్స్ లో, సముద్రాల్లో పెరుగుతుంది అంటే చాలా షాలో వాటర్ లెవెల్స్ లో మాత్రమే పెరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఇక్కడ ఈ రాళ్ల మీద కనిపిస్తున్నటువంటి ఆల్గే, ఈ పార్పైరా అనేటటువంటిది మరి రాళ్ల మీద కూడా పెరుగుతుందా అంటే ఇది బీచ్ ఏరియా, కోస్టల్ రీజియన్. కాబట్టి ఎప్పుడు కూడా ఇది సముద్రాల వెంట టైడ్స్, అలలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రీజియన్ అంతా ఎప్పుడు వెట్టగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా పార్పైరా పెరుగుతుంది. ఈ పార్పైరా కింద ఉండేటటువంటి హోల్డ్ ఫాస్ట్ అని చెప్పాను కదా, ఈ హోల్డ్ ఫాస్ట్ తోటి ఈ రాళ్లకి ఇది గట్టిగా అంటి పెట్టుకుని ఉంటుంది అనమాట, కదలకుండా. ఇప్పుడు మీకు రెడ్ ఆల్గే ఎగ్జాంపుల్ పార్పైరా గురించి చెప్పాను. అదే విధంగా మరి బ్రౌన్ ఆల్గేకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే లామినేరియా. ఇక్కడ లామినేరియాని మీరు క్లియర్ గా ఒక ఆర్టిఫిషియల్ డయాగ్రామ్ ద్వారా ఇక్కడ చూడొచ్చు. అదే విధంగా ఒరిజినల్ ఫోటో అంటే ఇక్కడ సైడ్ కనిపిస్తుంది. ఇక్కడ అంటే ఇక్కడ మెరైన్ వాటర్, సముద్రంలో పెరిగినటువంటి కోస్టల్ రీజియన్, తీర ప్రాంతంలో పెరిగినటువంటి లామినేరియాని ఇట్లా కొంచెం పీకేసి ఈ పక్కన గడ్డిలో పడేసి ఫోటో తీయడం జరిగింది. ఇక్కడ కింద ఉన్నటువంటి ఈ భాగాన్ని హోల్డ్ ఫాస్ట్, స్థాపనాంగము అంటారు. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోటోలో ఈ హోల్డ్ ఫాస్ట్ ని ఇక్కడ కింద క్లియర్ గా చూడొచ్చు. ఈ హోల్డ్ ఫాస్ట్ అనేటటువంటి చాలా బ్రాడ్ గా ఉండి ఇట్లా డిసెక్టెడ్ గా అంటే బ్రాంచ్డ్ గా ఉంది. ఈ హోల్డ్ ఫాస్ట్ అనేది ఇక్కడ ఎక్కడైతే పెరుగుతుందో ఆ రాయిని ఎంత గట్టిగా స్ట్రాంగ్ గా అంటి పెట్టుకుని ఉందో మీరు చూడొచ్చు. పైన ఉన్నటువంటి ఈ స్టాక్ లాంటి రీజియన్ ని మనము స్టైప్ అంటారు. దీన్ని ఇక్కడ మీరు ఈ స్టైప్ ని క్లియర్ గా చూడొచ్చు. ఈ స్టైప్ పైన మనకి చాలా బ్రాడ్ గా, థిక్ గా ఉన్నటువంటి డిసెక్టెడ్ బ్లేడ్, అంటే చాలా వెడల్పుగా, పెద్దగా ఉన్నటువంటి చీలిపోయినటువంటి బ్లేడ్ లాగా కనిపిస్తుంది. మరి ఈ బ్రౌన్ కలర్ లో ఉన్నటువంటి ఆల్గే ఏ క్లాస్ కిందకి చేరుస్తారు అంటే ఫియోఫైసి కిందకి చేరుస్తారు. రెడ్ కలర్ లో ఉండేటటువంటి ఆల్గేనేమో రోడోఫైసి, గ్రీన్ కలర్ లో ఉండేటటువంటి ఆల్గేనేమో క్లోరోఫైసి కిందకి చేరుస్తారు అని చెప్పాను. ఈ బ్రౌన్ కలర్ లో ఉండేటటువంటి ఆల్గే అన్నింటినీ కూడా ఫియోఫైసి అనేటటువంటి క్లాస్ కిందకి చేరుస్తారు. జస్ట్ ఇది డయాగ్రామ్. ఇక్కడ కింద మీరు హోల్డ్ ఫాస్ట్ ని చూడొచ్చు. పైన ఇక్కడ స్టాక్ లాగా ఉన్నటువంటి దీన్ని స్టైప్ అంటారు. పైన ఉన్నటువంటిది బ్రాడ్ డిసెక్టెడ్ బ్లేడ్ గా చెప్తాం. అదే విధంగా మనకు కామన్ గా తెలిసినటువంటి గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి ఆల్గే, అది గే కలర్ లో ఉంటుంది, గ్రీన్ కలర్ లో ఉంటుంది. మరి గ్రీన్ కలర్ లో ఎందుకు ఉంటుంది అంటే దాంట్లో ఉండేటటువంటి కొన్ని కలర్స్, వాటిని పిగ్మెంట్స్ అంటాం, తెలుగులో వర్ణద్రవ్యాలు అంటాము. మరి ఏ పిగ్మెంట్స్ ఉండడం వల్ల ఈ ఆల్గేకి గ్రీన్ కలర్ వస్తుంది? మనం కామన్ గా చూసేటటువంటి గ్రీన్ కలర్ ఆల్గే, ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి పాకూరికి అని అంటే డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ క్లోరోఫిల్ ఏ అండ్ బి, పత్రహరితము ఏ, బి అనేటటువంటి వర్ణద్రవ్యాలు ఉండటం వల్లనే ఈ పాకూరుకు ఆల్గేకి గ్రీన్ కలర్ అనేటటువంటిది వస్తుంది. మరి రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే సంగతి ఏంటి? ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి క్లోరోఫిల్ గురించి. క్లోరోఫిల్ అంటే దీన్ని తెలుగులో పత్రహరితము అంటాం. ఈ క్లోరోఫిల్ లో మొత్తం 5 టైప్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, క్లోరోఫిల్ సి, క్లోరోఫిల్ డి, క్లోరోఫిల్ ఈ. ABCDE అనేటటువంటి ఇన్ని 5 రకాలు ఉన్నాయి, 5 టైప్స్. ఈ 5 టైప్స్ లో క్లోరోఫిల్ ఏ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే క్లోరోఫిల్ ఏ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఫోటోసింథటిక్ లివింగ్ ఆర్గానిజమ్స్. అన్ని రకాల కిరణజన్య సంయోగ క్రియ జరుపుకునేటటువంటి జీవుల్లో క్లోరోఫిల్ ఏ తప్పకుండా ఉంటది. ఇక BCDEల గురించి చెప్తే కొన్నిట్లలో ఉంటది, కొన్నిట్లలో ఉండదు. ఏ అనేటటువంటిది మీరు అన్నిట్లలో రాస్తారు. అంటే మనం డిఫరెన్సెస్ బిట్వీన్ రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే అని చెప్పినప్పుడు క్లోరోఫిల్ ఏ అనేది రెడ్ ఆల్గేలో రాయాలి, అదే విధంగా బ్రౌన్ ఆల్గేలో కూడా రాయాలి. ఇది కామన్ గా ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. అన్ని రకాలైనటువంటి ప్లాంట్స్ కూడా వాటి యొక్క లీవ్స్ గ్రీన్ కలర్ లో ఉంటాయి కదా, మరి ఆ లీవ్స్ లో ఉండేటటువంటి ఆ గ్రీన్ కలర్ పిగ్మెంట్ రెస్పాన్సిబుల్ అయినటువంటి క్లోరోఫిల్ ఏ టైప్ అంటే క్లోరోఫిల్ ఏనే ఉంటుంది. ఖచ్చితంగా కామన్ గా అన్నిట్లలో ఉంటుంది. ఏ లేకుండా ఏ ప్లాంట్, ఏ ఫోటోసింథటిక్ లివింగ్ ఆర్గానిజం కూడా ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు గ్రీన్ కలర్ లో ఉండేటటువంటి ఆల్గేలో క్లోరోఫిల్ ఏ, బి ఉంటుందని చెప్పాను కదా. మరి రెడ్ కలర్ లో ఉండేటటువంటి ఆల్గేలో ఏ పిగ్మెంట్స్ ఉండడం వల్ల దానికి రెడ్ కలర్ వస్తుంది అంటే ముఖ్యంగా R-ఫైకోఎరిథ్రిన్, ఈ కింద ఉన్నటువంటిది. ఇది ఇంపార్టెంట్. అంటే దీంట్లో క్లోరోఫిల్ ఏ అన్నిట్లలో ఉంటుందని చెప్పాను. క్లోరోఫిల్ ఏ రాస్తూ క్లోరోఫిల్ డి రాయాలి. అదే విధంగా R-ఫైకోఎరిథ్రిన్ కూడా రాయాలి. ముఖ్యంగా క్లోరోఫిల్ ఏ, డి, R-ఫైకోఎరిథ్రిన్ ఈ మూడిట్లలో ఏది ఎక్కువగా దానికి రెడ్ కలర్ ఇస్తుంది అంటే R-ఫైకోఎరిథ్రిన్. ఇది ఇంపార్టెంట్. మీరు ఫైకోఎరిథ్రిన్ రాసేటప్పుడు కంపల్సరీగా దానికి ముందుకు R యాడ్ చేయండి. R అంటే రెడ్ అని అర్థం. అంటే రెడ్ ఆల్గేలో ఉంది కాబట్టి దీనికి R అని పెట్టాలి. ఎందుకంటే పిగ్మెంట్స్ లో ఫైకోఎరిథ్రిన్ లో ఇంకొక వెరైటీ కూడా ఉంటుంది. ఇక్కడ రాసండి రండి పైన, B-ఫైకోఎరిథ్రిన్. B-ఫైకోఎరిథ్రిన్ దేంట్లో ఉంటుంది అంటే బ్లూ గ్రీన్ ఆల్గేలో ఉంటుంది. బ్లూ గ్రీన్ ఆల్గేని నీలి ఆకుపచ్చ శైవలాలు అంటారు. అది ఇంకొక రకమైనటువంటి రంగు అనమాట. ఎట్లా రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే ఎలా ఉంటుందో, ఈ గ్రీన్ కలర్ ని బ్లూ కలర్ ని మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుందో
అలాంటి కలర్ లో ఉంటాయి అన్నమాట ఆల్గే. అట్లాంటి బ్లూ గ్రీన్ ఆల్గేలో ఉండేటటువంటి పిగ్మెంట్ ఏంటి అంటే D-ఫైకోఎరిథ్రిన్. ఈ బ్లూ గ్రీన్ ఆల్గేలు మరి ఏ క్లాస్ కిందకి వస్తాయి అని అంటే జనరల్ గా చెప్తున్నాను మీకు, జనరల్ నాలెడ్జ్ కోసం. ఇది మీకు తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో కూడా యూస్ అవుతుంది. సైనోఫైసి అనేటటువంటి క్లాస్ కిందకి చేరుస్తారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ వాట్ టైప్ ఆఫ్ పిగ్మెంట్స్ ద పార్పైరా ఈజ్ ఇన్ రెడ్ ఇన్ కలర్ అంటే క్లోరోఫిల్ ఏ, డి అండ్ ఆర్ ఫైకోఎరిథ్రిన్ అనేటటువంటి పిగ్మెంట్స్ ఉండడం వల్లనే మనకి పార్పైరా అనేటటువంటి రెడ్ కలర్ లో ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. మరి ఇటువంటి పిగ్మెంట్స్ దేంట్లో ఉంటే మరి బ్రౌన్ ఆల్గే సంగతి ఏంటి, లామినేరియా సంగతి ఏంటి? ఈ లామినేరియా బ్రౌన్ కలర్ లో ఉండడానికి దీంట్లో ఉండేటటువంటి పిగ్మెంట్స్ ఏంటి అంటే క్లోరోఫిల్ ఏ అన్నిట్లలో రాయాలని చెప్పాను. ఇక్కడ సి రాయండి, అదే విధంగా ఫ్యూకోజాంథిన్. ఇందాక రెడ్ ఆల్గేలో ఏమేమి రాసాము? క్లోరోఫిల్ ఏ తో పాటు క్లోరోఫిల్ డి రాసాము, అదే విధంగా ఇంకొకటి ఏం రాసాము? R-ఫైకోఎరిథ్రిన్ రాసాము. అయితే ఇక్కడ క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ సి, ఇంకొకటి ఏంటి? ఫ్యూకోజాంథిన్. ముఖ్యంగా ఫ్యూకోజాంథిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్యూకోజాంథిన్ ఉండడం వల్లనే ఈ ఆల్గేకు బ్రౌన్ కలర్ అనేటటువంటిది వస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్, ఈ పార్పైరాలో ఒక చిన్న పార్ట్ తీసుకొని మనము మైక్రోస్కోప్ లో చూసామనుకోండి, ఇలా క్లియర్ గా దాంట్లో ఉన్నటువంటి సెల్స్ కనపడతాయి. ఈ సెల్స్ అన్ని మనకి రెడ్ కలర్ లో ఉన్నాయి. అదే విధంగా ఈ ప్రతి సెల్ చుట్టూ మనకి ఒక థిక్ వాల్ కనిపిస్తుంది. దీన్ని ఏమంటాము మనం? సెల్ వాల్ అంటాం, తెలుగులో కనకవచము అంటాం. మరి ఈ సెల్ వాల్స్ దేంతో తయారవుతాయి అని అంటే సెల్యులోజ్ తో తయారవుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్లాంట్ సెల్ అంటేనే సెల్ చుట్టూ కూడా సెల్ వాల్ ఉంటుంది. కనకవచం ఉంటేనే అది సెల్, ప్లాంట్ సెల్ అని అర్థం. కనకవచం ఉంది, సెల్ వాల్ ఉంది అంటే దట్ సెల్ బిలాంగ్స్ టు ద ప్లాంట్. మరి ఈ సెల్ వాల్ దేంతో తయారవుతుంది కంపల్సరీగా అంటే సెల్యులోజ్. సెల్యులోజ్ లేకుండా సెల్ వాల్ ఉండదు. అంటే కంపల్సరీగా సెల్యులోజ్ అనేటటువంటి మెటీరియల్ సెల్ వాల్ లో ఖచ్చితంగా కనకవచంలో ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి సెల్యులోజ్ గురించి రాసేటప్పుడు మీరు రెడ్ ఆల్గేలో రాస్తారు, అదే విధంగా బ్రౌన్ ఆల్గేలో కూడా రాస్తారు. ఇందాక చెప్పాను కదా, క్లోరోఫిల్ ఏ అనేటటువంటిది అన్నిట్లలో ఉంటుంది అని చెప్పాను. అన్ని రకాల ఫోటోసింథటిక్ లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఉంటుందని చెప్పాను. కాబట్టి క్లోరోఫిల్ ఏ అనేది రెడ్ ఆల్గేలో రాయండి, బ్రౌన్ ఆల్గేలో రాయండి అని చెప్పాను కదా. అదే విధంగా ఇక్కడ సెల్ వాల్ గురించి వచ్చినప్పుడు సెల్యులోజ్ అనేటటువంటిది మీరు రెడ్ ఆల్గేలో రాయాలి, అదే విధంగా బ్రౌన్ ఆల్గేలో కూడా రాయాలి. ఇక్కడ సెల్ వాల్ గురించి చెప్తే సెల్ వాల్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్, పెక్టిన్, పాలీసల్ఫేట్ ఎస్టర్స్. అంటే సెల్యులోజ్ తో పాటు ఇంకా రెండు రకాలు ఏమున్నాయి? పెక్టిన్ ఉంది, అదే విధంగా పాలీసల్ఫేట్ ఎస్టర్స్ కూడా ఉన్నాయి. మరి బ్రౌన్ ఆల్గే కిందకి వస్తే, మరి బ్రౌన్ ఆల్గే లామినేరియా విషయానికి వస్తే ఇందులో కూడా మనం ఒక చిన్న పార్ట్ ని తీసి మనము మైక్రోస్కోప్ లో చూస్తే దాంట్లో ఉన్నటువంటి సెల్స్ అనేటటువంటి ఈ విధంగా కనిపిస్తాయి. ప్రతి సెల్ చుట్టూ మనకి ఒక వాల్ కనపడుతుంది కదా, గోడ. ఇదే సెల్ వాల్, ఇదే కనుక్కోవచ్చు. మరి ఈ సెల్ వాల్ ఎటువంటి మెటీరియల్స్ తో తయారైంది అని అంటే సెల్ వాల్ ఇస్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్ అండ్ ఆల్జిన్. అంటే సెల్యులోజ్ కామన్ గా ఉంటుందని చెప్పారు, దీంతో పాటుగా ఇంకొకటి ఎక్స్ట్రా ఏం రాస్తారు మీరు? ఆల్జిన్ అని రాస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఫుడ్ మెటీరియల్ గురించి వస్తే ఏదైనా సరే మీరు ప్లాంట్స్ గురించి కానీ గ్రీన్ కలర్ లో ఉండేటటువంటి ఆల్గే గురించి కానీ మనం చెప్పుకుంటే జనరల్ గా ఏం చెప్తాము? ఈ ప్లాంట్స్, తర్వాత గ్రీన్ ఆల్గే, ఇదంతా అంటే గ్రీన్ కలర్ లో కనిపించేవన్నీ కూడా ఆటోట్రోఫిక్ అంటే స్వయం పోషకాలు, ఫోటోసింథసిస్ ద్వారా వాటి యొక్క ఫుడ్ మెటీరియల్ సొంతంగా తయారు చేసుకుంటాయని చెప్తాం కదా. అప్పుడు వాటి యొక్క ఫుడ్ మెటీరియల్ ఏ ఫామ్ లో స్టోర్ చేసుకుంటుంది అంటే స్టార్చ్, పిండి రూపంలో స్టోర్ చేసుకుంటుంది. అంటే జనరల్ గా ఫుడ్ మెటీరియల్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్ ఇన్ ద ప్లాంట్ బాడీ అండ్ ఆల్మోస్ట్ ఆల్ గ్రీన్ కలర్డ్ లివింగ్ ఆర్గానిజమ్స్. మరి రెడ్ కలర్ లో ఉండేటటువంటి పార్పైరా అనేటటువంటిది ఈ ఫోటోసింథసిస్ చేసుకుంటుంది కదా, మరి దాంట్లో అది తయారు చేసుకునేటటువంటి ఫుడ్ మెటీరియల్ ఏ ఫామ్ లో స్టోర్ చేసుకుంటుంది అంటే ఫ్లోరిడియన్ స్టార్చ్. స్టార్చ్ అని కామన్ గా రాయకుండా స్టార్చ్ ముందు ఏం యాడ్ చేస్తారు? ఫ్లోరిడియన్. ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ స్టార్చ్ అన్నమాట, ప్రత్యేకమైనటువంటి పిండి రకం. కాబట్టి రెడ్ ఆల్గేలో ఫుడ్ మెటీరియల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లోరిడియన్ స్టార్చ్ గా చెప్తాం. మరి బ్రౌన్ ఆల్గే విషయానికి వస్తే ఇవి కూడా ఫోటోసింథటిక్ అంటే కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి, ఫుడ్ మెటీరియల్ తయారు చేసుకుంటాయి. మరి ఫుడ్ మెటీరియల్ ఏ ఫామ్ లో స్టోర్ చేసుకుంటాయి అని అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టూ థింగ్స్, ఒకటి మానిటోల్, రెండవది లామినేరిన్. గుర్తుపెట్టుకోండి, లామినేరియా వేరు, లామినారిన్ వేరు. లామినేరియా అంటే బ్రౌన్ కలర్ లో ఉండేటటువంటి ఆల్గే పేరు. ఈ లామినేరియాలో ఫుడ్ మెటీరియల్ ఏ ఫామ్ లో స్టోర్ అయి ఉంటుంది, ఏ రూపంలో అది దాచుకుంటుంది అంటే లామినారిన్ అనేటటువంటి రూపంలో దాచుకుంటుంది. ఇంకొక రూపం ఏంటి అంటే మానిటాల్ అనేటటువంటి రూపంలో కూడా దాచుకుంటుంది. ఒక్కసారి ఓవరాల్ గా డిఫరెన్సెస్ చూద్దాము. సో రెడ్ ఆల్గే అంటే సింపుల్ గా ఇది ఏ క్లాస్ కిందకి వస్తుంది అంటే రొడోఫైసి. బ్రౌన్ ఆల్గే అంటే సింపుల్ గా క్లాస్ ఫియోఫైసి కిందకి వస్తుంది. మరి రెడ్ ఆల్గేలో అది రెడ్ కలర్ ఉండడానికి రెస్పాన్సిబుల్ అయినటువంటి పిగ్మెంట్స్ ఏంటంటే క్లోరోఫిల్ ఏ, డి, R-ఫైకోఎరిథ్రిన్. మరి బ్రౌన్ ఆల్గేలో ఉండేటటువంటి పిగ్మెంట్స్ ఏంటి అంటే క్లోరోఫిల్ ఏ, సి, ఫ్యూకోజాంథిన్. అదే విధంగా
రెడ్ ఆల్గేలో సెల్ వాల్ దేంతో తయారవుతుంది అంటే సెల్యులోజ్, పెక్టిన్, పాలిసల్ఫేట్ ఎస్టర్స్. బ్రౌన్ ఆల్గేలో ఉండేటటువంటి సెల్ వాల్ దేంతో తయారవుతుంది అంటే సెల్యులోజ్, ఆల్జిన్. సో ఇక్కడ సెల్యులోజ్ అనేది రెండిట్లలో రాయాలి. క్లోరోఫిల్ ఏ అనేటటువంటిది కూడా రెండిట్లలో రాయాలి. అదేవిధంగా ఫుడ్ మెటీరియల్స్ అనేటటువంటివి ఏ ఫామ్ లో స్టోర్ చేసుకుంటాయి రెడ్ ఆల్గేలో అంటే ఫ్లోరిడియన్ స్టార్చ్. మరి బ్రౌన్ ఆల్గే విషయానికి వస్తే మానిటాల్, లామినారిన్. ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ లో ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ లో ఫస్ట్ రెడ్ ఆల్గే అడిగారు, రెడ్ ఆల్గేని ఫస్ట్ రాయండి. బ్రౌన్ ఆల్గే తర్వాత అడిగారు, బ్రౌన్ ఆల్గేని నెక్స్ట్ రాయండి. చాలా మంది పిల్లలు చేసేటటువంటి మిస్టేక్ ఏంటంటే పర్ఫెక్ట్ గా చదువుతారు, పర్ఫెక్ట్ గా రాస్తారు అన్ని పాయింట్స్, కానీ పైన రాసేటటువంటి హెడ్ లైన్స్ రివర్స్ చేస్తారు. అంటే బ్రౌన్ ఆల్గే హెడ్డింగ్ ఇటువైపు రాస్తారు, రెడ్ ఆల్గే హెడ్డింగ్ ఇటువైపు రాస్తారు. అప్పుడు ఏమైతే ఈ పాయింట్స్ అన్ని కూడా రివర్స్ అయిపోతాయి, అప్పుడు మీకు మార్క్స్ కూడా 0 వస్తాయి. అట్లాంటి మిస్టేక్ చేయకండి అమ్మా. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ లో ఎలాంటి ఆర్డర్ ఇచ్చారో ఇక్కడ ఆన్సర్ లో కూడా అదే ఆర్డర్ రాయండి. ఫస్ట్ రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే రాస్తూ పాయింట్స్ అనేటటువంటి దేని కింద అవే రాయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.